అమ్మ అన్నం వండింది, అమ్మ పనికి వెళ్ళింది అనేది సామాన్య వాక్యం. సామాన్య వాక్యంకి మనం సంశిష్ట వాక్యంలో మార్చుకున్నాం. ఇప్పుడు అమ్మ అనేది నామవాచకం. అమ్మ అనేది ఇక్కడ 2 సార్లు వచ్చింది కదా. ఇప్పుడు మనం అమ్మ అనేది ఒకసారి రాసుకుందాం. అమ్మ అన్నం వండింది దగ్గర వండి అని రాసుకోవాలి. అంటే వండి అంటే అసమాపక క్రియ. ఇక్కడ సమాపక క్రియ, ఇక్కడ సమాపక క్రియ వస్తుంది, ఇక్కడ అసమాపక క్రియ వస్తుంది. వండి పనికి వెళ్ళింది. అమ్మ 2 సార్లు వచ్చింది కదా, ఇక్కడ మనం ఒకసారి రాస్తే సరిపోతుంది. పనికి వెళ్ళింది, ఇది సంశిష్ట వాక్యం అంటారు. వండి అని ఎందుకు వచ్చిందంటే ఇక్కడ మనం ఈ సమాపక క్రియ కదా, సమాపక క్రియ దగ్గర అసమాపక క్రియ రాసుకుంటున్నాం మనం. 1 లేదా అంతకంటే ఎక్కువ అసమాపక క్రియలు వస్తే దానిని మనం సంశిష్ట వాక్యంలో అంటారు. ఇది సామాన్య వాక్యం ఎందుకు అయిందంటే ఇక్కడ అమ్మ అన్నం వండింది అంటే పని పూర్తి అయిపోయింది. ఇక్కడ అమ్మ పనికి వెళ్ళింది, ఇది పని పూర్తి అయింది కాబట్టి సామాన్య వాక్యం అయింది. పని పూర్తి అయిపోయేదానికి సామాన్య వాక్యం అంటారు.